ఇండియన్ సినిమా అంటే నేషనల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్. బొమ్మ ఇక్కడే తీస్తే రీసౌండ్ హాలీవుడ్లో రావాలి. క్లాప్ ఇక్కడ కొడితే రికార్డులు అక్కడ కదలాలి అంటున్నారు మన దర్శకులు. మన హీరోలు కూడా డైరెక్టర్స్ ఆలోచనలకు తగ్గట్లుగా మారిపోతున్నారు. ఇకపై పాన్ ఇండియా కాదు, ప్రపంచమే మన టార్గెట్. 2026లో ఆ సినిమాలే గేమ్ చేంజర్ కానున్నాయి. యష్ కెరీర్కు 2026 అత్యంత కీలకంగా మారనుంది. కేజీఎఫ్ 2 తర్వాత ప్రైమ్ టైంలో 4 ఏళ్లకు పైగా గ్యాప్ తీసుకున్న ఈయన 2026లో 2 సినిమాలతో రానున్నారు. మార్చి 19న టాక్సిక్, దీపావళికి రామాయణ్ పార్ట్ 1తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు రాకింగ్ స్టార్. ఈ 2 పాన్ వరల్డ్ సినిమాలే. వీటితో ఇండియన్ సినిమా మేకింగ్ మారుతుందంటున్నారు యష్. నాని ప్యారడైజ్ సైతం పాన్ వరల్డ్ ప్రాజెక్టే. దీని రేంజ్ ముందు చెప్తున్న దానికంటే చాలా భారీగానే ఉండబోతోంది. మేకింగ్ పరంగానూ రఫాడిస్తున్నారు శ్రీకాంత్ ఓదెలా. రామ్ చరణ్ పెద్ది సినిమాను కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. రూరల్ డ్రామాగానే ఉన్నా బుచ్చిబాబు మేకింగ్ వరల్డ్ సినిమాకు ధీటుగానే ఉండబోతోంది. ప్రభాస్తో సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన స్పిరిట్ హాలీవుడ్ స్థాయిలో వస్తున్న డార్క్ న్యాచురల్ పోలీస్ డ్రామా. ఇక ఫౌజీ దానికంటే ముందే విడుదల కానుంది. ఎన్టీఆర్ డ్రాగన్ సైతం స్టైలిష్ మాఫియా డ్రామాగా వస్తుంది. మొత్తానికి 2026లో రాబోయే చాలా సినిమాలు ఇండియన్ సినిమా రూపురేఖలను మార్చబోతున్నాయనేది మాత్రం కాదనలేని వాస్తవం.